ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు, అన్నదాతలు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా భావించే గొప్ప దేశం మన భారతదేశం. జై విజ్ఞాన్ జై కిసాన్ అంటూ మన ప్రభుత్వాలు అనునిత్యం అన్నదాత నీవెంట మేము అంటూ వ్యవసాయ రంగం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. ప్రభుత్వ ఆదర్శాలకు అనుగుణంగా నిరంతరం వ్యవసాయంలో నూతన శాస్త్రీయ ఒరవడులను రైతాంగానికి అందిస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకం, పర్మాకల్చర్ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి, మార్కెట్ ధరలు, మార్కెట్ సమీక్ష, వాతావరణ సూచనలు ఉంటాయి. అన్నదాతల చిరకాల వాంఛైన పంటల బీమా పథకంలో మార్పులను చేపట్టి భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫసల్ బీమా యోజన పథకం. ఈ పథకం వల్ల రైతాంగానికి వచ్చే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశ కేంద్ర ప్రభుత్వం అన్నదాతల సంరక్షణగా పిలువబడడానికి ఒక చక్కటి ఉదాహరణగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంను అభివర్ణించవచ్చు. ఈ పథకం ఎన్నో సంవత్సరాల రైతుల నిరీక్షణను సాకారం చేసే విధంగా ఉండటం చూస్తే ప్రభుత్వాల నిబద్ధత, కృషి అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ బీమా యోజన పథకం వలన రైతులు చెల్లించే ప్రీమియం సగానికి పైగా తగ్గడంతో అన్నదాతలు కేంద్ర ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో బ్యాంకుల నుండి పంట రుణం తీసుకుని రైతులు కూడా తమ పంటలను నేరుగా బీమా చెల్లించే అవకాశం ఇవ్వటం మన ప్రభుత్వాల చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం వల్ల మన రాష్ట్ర రైతులు ముఖ్యంగా పండించే పంటలైన వరి, ప్రత్తి, మొక్కజొన్న మొదలగు పంటలకు చెల్లించే బీమా మొత్తంలో రైతులు ఆనందపడేలా కొంత శాతం తగ్గించడం వల్ల రైతులు అప్పుల ఊబిలో పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలకు తావు ఉండదని రైతులు, ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో అధిక మోతాదులో పురుగు మందులు, ఎరువులు వాడటం వలన భూసారం నశించిపోవటమే కాక ఎన్నో రకాల హానికారకాలు మన ఆరోగ్యంపై విష ప్రభావం చూపుతున్నాయి. అయితే పురాతన కాలంలో సాగు చేసిన వ్యవసాయ పద్ధతులతో పాటు సనాతన సేంద్రియ పద్ధతులు మరియు ఇతర పద్ధతులను అన్నీ కలిపి వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులను పెంపొందించే పర్మాకల్చర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత వ్యవసాయ రంగంలో అనునిత్యం నూతన ఒరవడులు వస్తున్నాయి అంటే మన వ్యవసాయ రంగం అభివృద్ధి బాటలో ఉంది అనే అర్థం. అయితే మనం తినే రోజువారీ ఆహార పదార్థాల్లో పురుగుల మందుల అవశేషాలు ఉండటం వల్ల ఆరోగ్య పరిస్థితులపై అనర్థాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొప్పుల నర్సన్న అనే వ్యక్తి అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను ఒక ఎన్జిఓగా ఏర్పాటు చేసి రైతులను, మరీ ముఖ్యంగా అరణ్య ప్రాంత వాసులను శాశ్వత వ్యవసాయం పట్ల మరలించే ప్రయత్నం చేసి విజయవంతం అవడం జరిగింది. పర్మాకల్చర్ అంటే పర్మనెంట్ అగ్రికల్చర్ అనే నినాదంతో ముందుకెళ్తూ అన్ని రకాల పద్ధతులను తీసుకొని సమ్మిళితం చేయటం, పూర్తిగా సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేయడం చూస్తే ఈ శాశ్వత వ్యవసాయ పద్ధతి వ్యవసాయ రంగంలో మరో పునాదిరాయిగా నిలుస్తుంది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఉన్న వ్యవసాయ పద్ధతుల్ని అన్నింటినీ పర్మాకల్చర్ ద్వారా బయటకు తేవాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకి ముఖ్యంగా మనం అనుకున్న ఎవరెవరైతే ఈ పద్ధతుల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కానీ, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగించడం జరుగుతుంది. ఆ ప్లాట్ఫామ్కి దాదాపు మనం అన్ని అంటే ఈ ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ పద్ధతుల పట్ల ఒక అవగాహన వాళ్ళు, ఆలోచించగలిగే వాళ్ళందరినీ ఈ ఒక తాటిపైకి తేవడం జరిగింది. దానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు మనం ఈ పర్మాకల్చర్ ద్వారా, పర్మాకల్చర్ అనే పదాన్ని కొంత చెప్పుకోవాలనుకున్నప్పుడు పర్మనెంట్ అగ్రికల్చర్ అంటే శాశ్వత వ్యవసాయ విధానము. దీని ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము ఏ పద్ధతులైతే మనం ఇంతకుముందు చేసి వదిలేసామో, రకరకాల కారణాలు కావచ్చు, వాటన్నింటిని మళ్ళీ బయటకు తేవాలనే ఉద్దేశం కొద్దు పర్మాకల్చర్ అనేది ఒక మంచి ఉద్దేశం. తప్పకుండా పర్మాకల్చర్ పద్ధతిలో అంటే ఈ శాశ్వత వ్యవసాయం ద్వారా
చేయడం అనేది చేస్తున్నటువంటి ఉద్యమంలో అందరూ పాల్గొనాలి. ఒకవేళ ఈ పద్ధతుల ద్వారా చేస్తే మాత్రం మనం దేశంలో కొరత కానీ లేకపోతే ఆహారం కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు అనేటివి తగ్గుతాయి. తప్పకుండా ఈ రైతుల మరణాలని చూడకుండా ఉండే రోజులు ఉండాలంటే మనం తప్పకుండా ఈ పద్ధతులను పాటించాలనే ఉద్దేశం కొద్దీ అందరికీ చిన్న రైతు నుంచి దాదాపు అంటే 50-60 ఎకరాల రైతులు కూడా ఈరోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారంటే ఐ థింక్ ఇది మన ఒక మంచి శుభసూచకము. దాన్ని తప్పకుండా అందరం ముందుకు తీసుకోవాలనే ఉద్దేశం కొద్దీ మనం ఈరోజు పర్మాకల్చర్ నేషనల్ పర్మాకల్చర్ కన్వర్జెన్స్ అది మన అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ ఆధ్వర్యంలో ఇది జరపబడుతుంది. ఈ పద్ధతి వలన ఆహార ధాన్యాల కొరత తీర్చే అవకాశంతో పాటు రైతు ఆత్మహత్యల నివారణకు ఒక మార్గం చూపే అవకాశం ఉంది. And this is the place from where a new direction is coming. That is what is the significance of the permaculture convergence. Where those who've been working for 3-4 decades, different parts of the country have converged here and are being hosted by the amazing movement here in Telangana. The Chief Secretary, Agriculture Secretary was here, also making a commitment. The permaculture convergence is the place where a renewal and regeneration will begin. That's why I'm here, to join this regeneration. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళా రైతులు ఈ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ మార్గదర్శకంను అనుసరించి చెట్లను పెంచడం, మక్కలు, వరి, పెసర్లు, కందులు, ఆకుకూరలు పెంచి మంచి ఆదర్శప్రాయమైన వ్యవసాయం చేస్తూ లాభాలు పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. నా పేరు రమతాబాయి. మేము దంతన్పల్లి నుంచి వచ్చినాము. మేము కందులు, పత్తి, జొన్న, మక్కలు అన్నీ పండిస్తున్నాం సార్. మేము అర్రి అన్నీ పండిస్తున్నాం. సార్లు వచ్చి చెప్పిన ఇంకా వాళ్ళు ఇచ్చిన పంట ఇంక కొన్ని వేసిర్రు సార్ మా వాళ్ళు. అది ఇంకా పండిస్తున్నారు సార్. ఆత్రం కల్లబాయి. మా సార్ శివరాజ్ ఒక ఎకరంకు చెట్టులు పెట్టాల అని చెప్పిండు. అయితే మేము పెట్టి చూడాలా అని ఈ మీటింగ్కు మేము వచ్చినాం. అయితే ఇక్కడ చెట్టులు పెడితే మందు వాడద్దు, ఏమన్నా ఆకులు మూకులు ఇట్లా చెట్టుకేయాలా, మంచిగా నీళ్ళు చేయాలా అని చెప్పిండు. ఈ సంస్థ రాజేంద్రనగర్లో నిర్వహించిన సదస్సులో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, కడెం మండల రైతులు హాజరయ్యారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థలో 4 సంవత్సరాలుగా అగ్రి కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సుమన్ కుమార్ గారు పర్మాకల్చర్లో ముఖ్యంగా సేంద్రియ పద్ధతుల ద్వారా సాగు చేయడం, మల్చింగ్ పద్ధతులను వాడడం గురించి తన అనుభవాలను తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి మా రైతులు ప్రస్తుతం మా పర్మాకల్చర్ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించడం జరుగుతుంది. మేము మా డైరెక్టర్ అయినటువంటి నసన్న కొప్పుల గారితో మేము వీరికి సమావేశాలు ఏర్పరిచి మరి ఎన్నో శిక్షణ కార్యక్రమాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, పర్మాకల్చర్ అంటే ఏంది, అదేవిధంగా మల్చింగు, తర్వాత కాంటూర్ సేద్యము, ఈ వివిధ పద్ధతుల ద్వారా వీళ్లకు మంచి అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ ధరలు చూద్దాం. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి MTU 10-10 రకం చిట్యాల మార్కెట్లో కనిష్ట ధర క్వింటాలుకు 1450 రూపాయలు, గరిష్ట ధర కూడా క్వింటాలుకు 1450 రూపాయలు. ధర్మవరంలో కూడా కనిష్ట గరిష్ట ధర 1450 రూపాయలు. అలాగే గాంధారిలో కూడా కనిష్ట గరిష్ట ధరలు 1450 రూపాయలు. వ్యవసాయ సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో వస్తున్న నూతన మార్పులు, శాస్త్ర సాంకేతిక విషయాలు, మార్కెట్లో వస్తున్న కొత్త వంగడాలు ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వేసవికి అనువైన పశుగ్రాస పంటలు వివరాలు, పంటల్లో తేమ పరిరక్షణ సూచనలు, రబీ వరి పైరు నాశించు చీడపీడలు,
వర్మీ కంపోస్టు ఉపయోగాలు, నిరుద్యోగ యువతకు ఉపాధినిస్తున్న వాటిల్లో పాడి పరిశ్రమ ముఖ్యమైనది. పశువుల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే పశువులకిచ్చే పోషణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వేసవికి అనువైన పశుగ్రాస పంటలు, వాటి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం పొడవునా స్థిరమైన, నమ్మకమైన ఆదాయం పొందడానికి ఖాళీ సమయాన్ని నిర్మాణాత్మకంగా సద్వినియోగం చేసుకోవడానికి పాడి పరిశ్రమ అనువైనది. పశువులకు మేతగా ఉపయోగించే పంటలను పశుగ్రాసాలుగా చెప్పవచ్చు. వీటిని మనం పొలాల్లో సాగు చేయడమే కాకుండా అటవీ జాతికి చెందిన మొక్కలను పశుగ్రాసాలుగా వాడుతూ ఉంటారు. పశువులకు మేతగా ఉపయోగించే పంటలలో ధాన్యపు జాతి, గడ్డి జాతి, పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి. పంట కాలాన్ని బట్టి వీటిని ఏకవార్షికాలు, బహువార్షికాలుగా విభజించవచ్చు. మంచి పశుగ్రాసాలను అధిక ఉత్పత్తితో పండించాలంటే వాటి యొక్క ముఖ్యమైన రకాలతో పాటుగా పండించే పరిస్థితులు, యాజమాన్య పద్ధతులు తెలుసుకోవాలి. వేసవికి అనువైన పశుగ్రాసాలలో ధాన్యపు జాతి పంటలు జొన్న, మొక్కజొన్న, సజ్జ, దీనితో పాటు పప్పు జాతి పంటలు లూసర్న్, అలచందలు, సోయా చిక్కుడు ముఖ్యమైనవి. ఈ పశుగ్రాసాలను సాగు చేసేటప్పుడు 10 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులను ప్రతి ఎకరా పశుగ్రాసానికి ఇవ్వాలి. ఈ విధంగా సాగు చేసే పశుగ్రాసాన్ని వివిధ పద్ధతులలో నిల్వ చేసుకుని కరువు సమయంలో వాడుకుంటే అధిక పాల ఉత్పత్తి పొందవచ్చు. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని? నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు. మరి దాని సంగతో? ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కానీ సాయంత్రం కానీ చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువులు నీళ్లు? ఏ పంటలైనా అధిక దిగుబడులు సాధించాలంటే కావలసిన వనరుల్లో నీరు ముఖ్యమైంది. నీటిని సరైన సమయంలో, సరైన మోతాదులో పంటకు అందజేస్తూ అధిక దిగుబడులు పొందవచ్చు. పంటల్లో తేమ వృధా కాకుండా చేపట్టవలసిన చర్యల గురించి తెలుసుకుందాం. పంటకు కావాల్సిన నీటి అవసరాలు నేల, పైరు, వాతావరణం, పంట పండించే తీరు మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది. పంటకందిస్తున్న నీరు వివిధ రూపాలలో వృధా అవుతుంది. ఇలా వృధా కాకుండా వివిధ యాజమాన్య పద్ధతులు పాటించాలి. పంటలలో ఖాళీ ప్రదేశాలలో ఉన్న కలుపు తీయటం, అంతర కృషి చేయాలి. దీంతోపాటు నేలను దున్నటం వలన భూ పైపొరల్లో ఉన్న పురుగులు, గ్రుడ్లు నాశనం అవటం, నేలలోనే నీరు బాగా ఇంకటం, కలుపు మొక్కలను నివారించడం జరుగుతుంది. వీటన్నింటితో పాటు మల్చింగ్ పద్ధతి చాలా ముఖ్యమైనది. దీనివలన నీటి ఆదాతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా చూసి నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందవచ్చు. మరి మనం ఏ పద్ధతి ద్వారా అయినా కూడా ఒకసారి మనం పొలానికి నీరు పెట్టిన తర్వాత, మన పొలంలో నీరు ఇంకిన తర్వాత ఆ పొలంలోని నీరును మనము తేమ రూపంలో, ఆవిరి రూపంలో వాతావరణంలోకి కాకుండా మనం సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ తేమ సంరక్షణ చర్యలు కనుక గమనించినట్లయితే మనకు విరివిరిగా మనం అంతర్కృషి చేసినట్లయితే పైన ఉన్న ఈ భూమి పొరలన్నీ కూడా డిస్టర్బ్ చేయబడేసేసి భూమి నుండి ఆవిరి రూపంలో వెళ్ళే తేమ కొంతవరకు సంరక్షించబడి పంట ఎక్కువ రోజులు వరకు బెట్ట గురి కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలానే కాకుండా మనకు ఈ భూమి పైన చాళ్ళ మధ్యలో మనకు ఏదైనా చెత్త లేదా మనకు పంట అవశేషాలతో కానీ లేదా మనకు ప్లాస్టిక్ షీట్స్తో కానీ కప్పబడినట్లయితే భూమికి మనకు నేరుగా సూర్యరశ్మి చేరదు కాబట్టి ఆవిరి రూపంలో పోయే తేమ కొంతవరకు సంరక్షించబడుతుంది.
జరుగుతుంది. ఈ తేమ సంరక్షించడంతో పాటు మనకు కలుపు నివారణ కూడా చేపట్టినట్టయితే ఏదైతే పంట మొక్కలకు అందవలసిన తేమ కలుపు మొక్కలకు అందకుండా పంట మొక్కకే అందుతుంది. ఈ విధానంలో మనకు ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ ప్లాస్టిక్ మల్చింగ్ పాపులరైజ్ చేయడానికి సబ్సిడీస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా రైతు సోదరులు విరివిరిగా అందిపుచ్చుకొని మనకు ఈ తేమ సంరక్షణ చర్యలు చేపట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ కాలం వరకు మనకు పంటను బెట్టకు గురి కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలానే మనకు ఒకవేళ మనకు పంట ఆవిరి రూపంలో పంట పైనుంచి కూడా అంటే బాష్పోత్సేకం ద్వారా కూడా నీరు కొంతవరకు మనకు వాతావరణం కలుస్తుంటే దీన్ని కూడా మనకు సున్నపు తేట లాంటిది మనకు పైన కాక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ ఆకులపైన లేదా కొమ్మలపైన ఒక పలచటి తెల్లటి పొర ఏర్పడి కొంతవరకు ఈ బాష్పోత్సేకాన్ని కూడా నియంత్రించి పంటను ఎక్కువ రోజులు బెట్ట గురి కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలానే మన పొలం చుట్టూ కూడా మంచి మనకు కంచెలాగా చెట్లను కూడా పెంచుకున్నట్లయితే మనం షెల్టర్ బెల్ట్స్ అని అంటాము. ఇవి మనకు గాలి వేగాన్ని కొంతవరకు మన పంట పొలంలో నియంత్రించి పంట యొక్క సూక్ష్మ వాతావరణాన్ని పంటకు అనుకూలంగా మార్పు చెందించి ఎక్కువ రోజులు మన పంట పొలంలో తేమ నిలుపుకునే అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551పై సంప్రదించండి. మన రాష్ట్రంలో పండిస్తున్న ఆహార ధాన్య పంటల్లో వరి ప్రధానమైనది. వరి పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే వరి విత్తన శుద్ధితో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. రబీ వరిని ఆశిస్తున్న చీడపీడలు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్, రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. వరి పంటను ఆశిస్తూ నష్టపరిచే వాటిలో కాండం తొలిచే పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు ముఖ్యమైనవి. వరిలో కాండం తొలిచే పురుగు నారుమడి నుంచి ఈనిక దశ వరకు ఆశిస్తుంది. ఈ పురుగు ఆశిస్తున్నప్పుడు పిలక దశలో మొవ్వు చనిపోతుంది. ఈనిక దశలో తెల్ల కంకులు వస్తాయి. దీని నివారణకు 500 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్తో పాటు చిరుపొట్ట దశలో 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కిలోలు వాడాలి. వరిలో అగ్గి తెగులు సోకినప్పుడు ఆకులపై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగు గల నూలు కండే ఆకారపు మచ్చలు, ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి. అలాగే వెన్నులు విరిగిపోతాయి. దీని నివారణకు 120 గ్రాముల ట్రైసైక్లోజోల్ లేదా 500 మిల్లీలీటర్ల కాసుగా మైసిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా రబీ వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటు పెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. వ్యవసాయంలో అధిక దిగుబడులే ధ్యేయంగా విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వలన భూసారం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం అవుతోంది. అందువలన దీనికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ పద్ధతులతో వర్మీ కంపోస్టును వాడుకుంటే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో సేంద్రియ ఎరువుల వినియోగం బాగా పెరిగింది. ప్రధానంగా
వర్మి కంపోస్టు తయారీ, వినియోగం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు రైతులు వర్మి కంపోస్ట్ను తామే తయారు చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలిచ్చి వర్మి కంపోస్ట్ యూనిట్లను నిర్మించుకునేందుకు ప్రోత్సహిస్తోంది. వర్మి కంపోస్ట్ వినియోగం వలన భూసారం పెరుగుతుంది, పంటకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు పంటకు అందుతాయి. అన్ని రకాల పంటల్లో అన్ని సీజన్లలో దీన్ని వాడచ్చు. వర్మి కంపోస్ట్ షెడ్లను సాధారణంగా వేసవిలోనే నిర్మించి ఉత్పత్తి ప్రారంభిస్తారు. వర్మి కంపోస్ట్ తయారీలో కొన్ని మెళకువలు పాటిస్తే సాధారణం కంటే ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు. బెడ్స్ నిర్మించిన తర్వాత బెడ్ అడుగు భాగం గట్టిగా ఉండేలా చేయాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కనుక వానపాములను రక్షించేందుకు రోజుకు 3 దఫాలుగా నీటిని రోజ్ క్యాన్తో వర్మీ బెడ్స్పై చిలకరించాలి. ఎన్ని దఫాలుగా వర్మీ కంపోస్ట్ను ఉత్పత్తి చేస్తే అంతే ఎక్కువగా వానపాముల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి అందుకు అవసరమైన సేంద్రియ వ్యర్థాలను ముందే సిద్ధం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రైతులు శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో శాస్త్రవేత్తల సలహాలు సూచనలను పాటిస్తూ సేంద్రియ ఎరువైన వర్మి కంపోస్టు తయారు చేసి వ్యవసాయ రంగంలో ఉపయోగించినట్లయితే రైతులు నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. अपनी कहानी छोड़ जा, कुछ तो निशानी छोड़ जा, कौन और तू फिर आए ना। मामा देखो, बापू हमारे लिए शहर से छतरी लाए हैं, कितनी अच्छी है। हाँ लाडो, अब तू बरसात से बची रहेगी। और ये ले हमारे घर की छतरी, हमारे खेतों की छतरी और हमारे भविष्य की सुरक्षा की छतरी। ये क्या कह रहे हैं आप? अरे भगवान, ये फसल बीमा है। सूखा, बाढ़, आंधी, तूफान या कीड़ों व रोगों से फसल अगर बर्बाद हो जाए तो उस कम फसल की भरपाई सरकार की बीमा योजना द्वारा की जाएगी। बीमा में खर्च कितना आया? बहुत कम। प्रीमियम चुकाने में सरकार से मदद भी मिली। भारत सरकार की फसल बीमा योजनाओं के तहत अधिसूचित खाद्य फसलों जैसे चावल, गेहूं, तिलहन, वार्षिक बागवानी फसल व व्यावसायिक फसलों जैसे गन्ना, कपास आदि और नारियल का फसल बीमा किया जाता है। प्रीमियम चुकाने में सरकार द्वारा वित्तीय सहायता भी दी जाती है। फसल बीमा योजना के लिए संपर्क करें अपने जिला कृषि अधिकारी, कृषि सहकारी समिति या निकटतम बैंक शाखा से। अधिक जानकारी के लिए कॉल करें किसान कॉल सेंटर के राष्ट्रीय हेल्पलाइन नंबर 1800-180-1551 पर। अरे वाह, क्या छतरी है। फसल बीमा योजना का लाभ उठाएं, भविष्य सुरक्षित करें। రేపు ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలోని విశేషాలు. ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొనుటకు పాటించవలసిన నీటిపారుదల పద్ధతులు, రబీ వేరుశెనగలో సస్యరక్షణ, పశుగ్రాస కొరత నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు, తీపి మొక్కజొన్న సాగులో పాటించవలసిన మెళకువలు. यूरिया का स्वदेशी उत्पादन 70 लाख टन बढ़ाने के लिए 6 उर्वरक संयंत्रों का उद्धार किया जा रहा है। FCIL के गोरखपुर, सिंदरी, तलचर और रामागुंडम संयंत्र, HFCL की बरौनी इकाई और BVFCL की नामरू फोर्थ। सोने पर सुहागा ये है कि देश में अब बनेगा सिर्फ नीम लेपित यूरिया, क्योंकि इससे होगा किसानों का फायदा ही फायदा। अनाज का उत्पादन 10% तक बढ़ेगा। बढ़ेगी 10 से 15% नाइट्रोजन क्षमता। రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు పంపవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం.